హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు ప్రియదర్శిని రెడ్డి రాయల్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మా మమ్మీ శారీ ఫ్రెండ్స్ కట్టుకున్నాను నేను. మా మమ్మీది కొత్తది, నువ్వు కట్టుకొని ఇవ్వు, నాకు కట్టినది అమ్మవారు కట్టినట్లా తీసుకుంటానమ్మా అని చెప్పింది కదమ్మా. ఇక్కడ మా మమ్మీ పూజ నువ్వే చెయ్యి, ఇంట్లో మంచిది అని చెప్పేసి క్లీన్ చేస్తుంది పూజ గది అంతా. నేను పూజ చేయాలని చెప్పేసి మా మమ్మీ తల స్నానం నీళ్ళు పెట్టేసి అన్నీ చేపించింది అనమాట. సో మా మమ్మీ శారీ, నా శారీ కూడా ఉంది కానీ అలంపూర్కి వెళ్దామంటే ఈరోజు సంక్రాంతి కదా, రద్దీ ఉంటారు జనము, తొక్కిసలాట్లాగా ఎందుకులేమ్మా, 2 రోజులు కనుమ పండగ కూడా అయిపోయినాక అప్పుడు వెళ్దాంలే అని చెప్తే సర్లే అని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నాం. కాకపోతే నా శారీ కట్టుకో బంగారు కొత్తది ఇది అని చెప్పి కట్టించి నేనే కట్టుకో. మా చలిమంట వేసింది ఫ్రెండ్స్, భోగి మంట నైట్ ఇంత ఎక్కువ వస్తుంది, ఆరిపోయే గాలికి ఎదురు అమ్మాయేమో అక్కడ ఉంది, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను కనిపిస్తున్నామో లేదో ఈ మబ్బుకి. నేను పూజ చేసిన మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో, కింద మా అమ్మ వాళ్ళ ఇంట్లో. నేను చేస్తే మంచిదని నాతో పూజ చేయించుకుంటారు. చేశాను ఇట్లా ఫ్లవర్స్ అన్నీ పెట్టి దేవుళ్ళకి. కింద అమ్మ దగ్గర ఇంట్లో కూడా చేశాను అనమాట. నాతో నా కోసం మా డాడీ సోపులు తెప్పించున్నాడు స్నానానికి. టిఫిన్లు కూడా దోశ పూరి. ఏమి ఉన్నా లేకున్నా మా మమ్మీ నా కోసం పెళ్ళి కాకముందు కూడా అంతే లగ్జరీగానే చూసుకునేదన్నమాట. అంటే ఎంత బీద పరిస్థితి ఉన్నా టిఫిన్లు తేవడం కానుంచి బర్త్డేలు గ్రాండ్గా చేయడం, అందరినీ పిలిచి ఒక 5,000 10,000 పెట్టుకొని అందరినీ మా మామూలని పిలిచి చేసేది. అంటే మాకు భర్తలు వస్తేనే మేము ఉంటున్నాం అని అనుకుంటారు, కానీ అంతకుముందు కూడా మా అమ్మ నన్ను చాలా గ్రాండ్గా లగ్జరీగా చూసుకుంది. ఇట్లా టిఫిన్లు తేవడం కానీ, నాకు నచ్చిన సోపులు ఖరీదైనవి తీసుకురావడం కానీ, బీద పరిస్థితి నాకు ఎప్పుడు గుర్తు చేయలేదు మా అమ్మ. అట్లా చూసుకున్నారు. అల్లుడు తింటాడని చెప్పేసి వెరైటీస్ తెప్పించారు మా మమ్మీ మా డాడీ. స్నానం మారాలి. పైకి వెళ్తున్నామా కిందనే ఉందా? రాముల దేవాలయం టెంపుల్కి వెళ్ళాలని ఫ్రెండ్స్, ఇక్కడ మా ఇంటికి దగ్గర ఉండేది. సో జస్ట్ అంటే భర్త లేకుండా ఎలా వెళ్ళాను, పతి దేవుడు లేకుండా జుట్టు అరే వరకు ఉంటానులే, వెళ్దాంలే అప్పుడు. ఈయన కూడా స్నానం చేసుకొని రెడీ అవుతాడు, వెళ్దాం. దేవుడిది ప్రసాదం చేసేసింది, ఇంకా పెట్టడమే. నేను పాపకైతే ఉయ్యాల కట్టింది ఫ్రెండ్స్, ఇట్లా మా మమ్మీ చీర. ఫ్రెండ్స్ నేను ఎన్నిసార్లు ఇక్కడ పెడుతున్నా, తుడుచుకుంటూ అంతా చూసుకుంటూ ఉంటుంది. ఎండ వస్తుంది. మా చెల్లెలు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. వచ్చేసిన ఇక్కడికి, వాళ్ళ ఇంట్లోకి వచ్చేసిన. ఏం వంట చేసుకుంటున్నారు? చిత్రాన్నం, అన్నం, వంకాయ కర్రీ, ఏందో డోనాసల్ అంట. ఇలా ఉంటాయి. మా చెల్లెలు బాగా చేస్తుందండి వంటలు. ఇంకా ఏం చేయాలి? భక్షాలు, కర్చికాయలు, మురుకులు బాగా చేస్తుంది మా చెల్లెళ్ళు. అప్పుడు నేను మా అమ్మకి హెల్ప్ చేస్తుంటే కర్చికాయలు అల్లడం అవన్నీ ఆడిపించుకుంటున్నాను పావులు. ఆయుష్ తల్లితో నిన్న కడపాల దగ్గర నిమ్మకాయలు కోసి పెట్టింది కూడా నేనే. మా చెల్లెలు పెట్టింది దేవుడికి. లేదు, అక్కడే ఉంది. మా చెల్లెలు ఏమంటుందంటే, నువ్వు రెడీ అయినావు, మాకు ఎట్లున్నాలో అట్లా తీస్తున్నావు, కానీ నేను కూడా నార్మల్గా రెడీ కాకుండా వీడియో తీస్తుంటా అంటే, నువ్వు తెల్ల ఉన్నావు కాబట్టి ఎట్లున్నా బాగుంటావు అంటుంది కదమ్మా.
నువ్వు ఏం రెడీ కాకుండా 4-10 రోజులైనా తెల్లగా ఉంటావు బాగుంటావు ఎట్టున్నా కూడా మేము రెడీ కాకుండా అని తీస్తున్న వీడియో అంటుంది. నేనేమంటున్నా మనసు మంచిదైతే నా చెల్లెలు ఎందుకు. మొదటి భోజనం నాకే పెట్టించింది మా చెల్లెలు. చారణం వేసిచ్చింది. మొదటి భోజనం నువ్వే తినాలక్క అని వడ్డించింది. మొదటి భోజనం నాకే కదా, తింటే మంచిది అని పెట్టించింది వాళ్ళకి. ఫ్రెండ్స్ ఇదిగోండి జగ్గు కూడా తీసుకొని వచ్చి మా చెల్లెలి ప్లేట్ నన్ను కడుగుతా లెక్క అని తీసుకొని హ్యాండ్ కూడా జగ్గు తీసుకొచ్చింది. నాకు మా ఆయన చేసుకోక ముందు నుంచి కూడా ఇట్లనే చూసుకుంటారు మా ఫ్యామిలీ, నన్ను అట్లా చూసుకోలేదన్నమాట. ఇవన్నీ తెలియదు కాబట్టి మా హస్బెండ్ తరపు వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేసినారనమాట. అట్లా చూసుకుంటారు నా పుట్టింట్లోనండి. నా భర్త వాళ్ళు కూడా అంతే పెళ్లి చూపులకు వచ్చి నన్ను చూసి ఓ ఇంత గ్రేట్ అని చెప్పి చేసుకున్నారు. అది తెలీదు కాబట్టి ఓవర్ యాక్షన్ చేస్తుంటారు నా భర్త బంధువులు తక్కువ అంచనేసి. పూజ చేసి టెంకాయ కొట్టక్క ప్లీజ్, నువ్వు కొడితే మంచిది అంటే సో టెంకాయ ఇచ్చింది, పూజ చేయాలి. ఇదిగో స్టూల్ తీసుకొచ్చి పెడుతుంది. పూజ చేసేసినాను. ఒక దెబ్బకి పగిలిపోయింది ఫ్రెండ్స్. దేవుడు ఉన్నాడు మా ఇంట్లో అంటే నువ్వు వచ్చినవి ఎలా విశేషం అక్క, దేవుడు వచ్చి. మా చెల్లెలు ఇది క్లిప్ పెట్టింది ఏ వదులుకున్నావు ఎందుకు లెక్క అని. మా మమ్మీ కూడా వచ్చింది, అక్కడ రెడీగా వచ్చింది. పూజ అయిపోయింది, చూపెడతాను సరేనా. నడుస్తుంది చూడండి ఫ్రెండ్స్. డూప్లికేట్ కమ్మలు తీసేస్తాయి, గోల్డ్ పెట్టుకోండి. ఇక్కడ చూపి అమ్మ దగ్గరే దాచిపెట్టింది అనమాట. ఇది గోల్డ్ కమ్మలు మాటీలు ఇవి పెట్టుకుంటే నాకు అన్నిటికీ మ్యాచ్ అవ్వాలన్నట్లు నేను ఒక్కొక్క డిజైన్ పెడుతుంటాను. అప్పుడు గోల్డ్ తీసేస్తుంటాయి. ఇవి కానీ నార్మల్ గోల్డ్ కూడా ఉన్నాయి డైలీ వేర్, అవి కూడా తీసేస్తా. సో ఇప్పుడు ఇవి పెట్టుకో మీ ఆయన అంటున్నాడు అని చెప్పేసి ఇవి తీసేయని పెట్టి మా మమ్మీకి నేను ఇచ్చిన గోల్డ్ అంటే కూతురుగా ఇది నేను కొనుక్కేంటి అమ్మకి నేను మ్యారేజ్ చేసుకున్నాక అమ్మ పెట్టుకుంటాను కదమ్మా. హస్బెండ్ నాకు కొనిచ్చిన గోల్డ్ అంటే 2 జతలు ఉన్నాయి. ఇది పెళ్ళికి ముందే ఇవి చెప్పి కొనిచ్చుకునేటివి అనమాట నాకు పెట్టాలి అని. సో అప్పటిది కానీ ఇవన్నీ ఉండి కూడా ఇది ఉండి ఇంకోటి డెలివరీ గోల్డ్ ఉండి కూడా ఇట్లాంటివి పెడుతుంటాను నేను. ఉండి కూడా తిడుతుంటాడు. ఇవి కూడా అంతే గోల్డ్ ఉండి మామూలు వేస్తే కూడా తిడతాడు మా హస్బెండ్. ఏం గతి లేని అనుకుంటారు, వేసుకో రెస్పెక్ట్గా అంటుంటాడు. నేను నార్మల్ వేస్తే తిడుతుంటాడు. మా హస్బెండ్ బాధ ఏంటంటే ఫ్రెండ్స్ అమ్మవార్లక్క ఉండాలనే కదా నీకు అన్నీ కొనిచ్చినాను, వేసుకుంటూ ఉంటూ నేను భర్తను ఉన్నాను కదా కొనిచ్చినాను, అమ్మవార్లక్క ఉండని కొనిస్తే వేసుకోకుండా ఏంది నువ్వు అని చెప్పి తిడుతుంటాడు. నాకేంటంటే గోల్డ్ అవే పెట్టుకొని ఎందుకు శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా ఏదో ఒక దండలు వేస్తుంటాను గోల్డ్ తీసేసి. అప్పుడు కోపడుతుంటాడు అనమాట. ఈ గోల్డ్ పోతాయని కూడా కొన్ని మా అమ్మ దగ్గర దాచిపెట్టాను, అక్కడ కొన్ని ఫ్రెండ్స్ ఇవి గోల్డ్ అని నమ్మరు కాబట్టి మా హస్బెండ్ నా తాలిబొట్టు కానీ పుస్తలు ఉండవా ఇదిగో నంబర్లు ఉన్నాయి చూడండి, నంబర్లు వచ్చినాయి దాని మీద. ఫ్రెండ్స్ ఇంకొకటి నాకు ఈ గోల్డ్ కానీ ఇది కానీ మా హస్బెండ్ పెట్టింది. సొంత తాతల ఆస్తి కానీ యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన డబ్బులు కానీ కాదు, పట్టీల కాడ నుంచి అన్నీ తన కష్టార్జితంతో వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి ఉద్యోగం చేసుకొని ఆ కష్టార్జితం రూపాయిగా పెట్టుకొని బ్యాంకులు వేసుకొని లోన్లు కట్టుకొని అట్లా వచ్చిన వాటితో వాళ్ళ నాన్న సాయం లేకుండా ఎవరి సాయం లేకుండా నాకు కొనిచ్చినవి అనమాట. ఎవరు తల్లిదండ్రులు కొనిచ్చింది కాదు, నాకు ఎవరు పెట్టింది కాదు. అట్లా సొంతంగా మా ఆయన్నే పెట్టినాడు అనమాట. మా మామయ్య నన్ను పెళ్ళి మా ఆయనకు చేసుకున్నప్పుడు ఇట్లా గొలుసులు పెడతాం అవి పెడతామని అట్లా ఒప్పించి చేసుకున్నాక మా మామ పెట్టలేదు, మా హస్బెండే పెట్టుకున్నాడు అనమాట తన సొంత ఖర్చుతో. మళ్ళీ మా ఆయన వాళ్ళ అన్న అక్కలైతే మా మామయ్యవి తిన్నారు, తాతలవి అన్నీ. మా ఆయనకు కాదు, ఒరిజినల్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కమ్మలు తీసేస్తున్నాను అంతే, మళ్ళీ బాగుంటుంది. ఫ్రెండ్స్కి మా హస్బెండ్ ఒకటే గోల్డ్ పెట్టుకుంటావా లేదా అని ఒకటే నరుస్తుంటే పెట్టేసుకున్నాను గోల్డ్. సో అన్నిటి మీద నంబర్లు చూపించలేను, దీని మీద నంబర్ దీని మీద చూపించిన దిష్టి ఉంటుందని కోప్పడతాడు మా హస్బెండ్. ఎందుకంటే కొంతమంది ఎట్లెట్లనో సంపాదించింటారు, మా హస్బెండ్ కష్టపడి సంపాదించిన దిష్టి ఉంటాయి కదా, అందుకే అట్లా చెప్పుకోవద్దు అంటాడు. కానీ కొంతమంది కామెంట్లో పెడతారు కదా ఏమని, ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి, ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, ఏడన్నా బయట కొంటే వస్తాయని. కాదని చెప్పడానికి. సో ఇంకొంతమంది ఏమంటారు తాతల ఆస్తితో కొనింటారులే
యూట్యూబ్లో వచ్చింటాయి ఇలా డబ్బులు అంటారు కదా, ఇవేమి కాదు అని చెప్పడానికి. పిల్లలు అందరూ కలిసి మా హస్బెండ్ పాప ఎట్లా ఆడుకుంటున్నారు మీద పడి పండైనాడు. హ్యాపీ సంక్రాంతి అందరికీ. అక్కడ ఒకటి హత్తుకొని ఆడుకుంటున్నారు. దాపెట్టుకున్నావేనరా బో చెప్పడానికా? ఫ్రెండ్స్, నేను చెప్పే వాటిలో ఏదైనా తప్పు ఉంటే ఐఎమ్ సో సారీ. ఎవరిని ఇన్సల్ట్ చేయాలని కాదు. మా హస్బెండ్ చెప్తున్నాడు అనమాట, ఇటు పర్సనల్ ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే నా బాధ మీకు అర్థం కావాలి, మీకని కాదు. మా ఆయన సైడ్ వాళ్ళు నా సైడ్ వాళ్ళు కానీ ఉంటారు కదా, మేము సొంతంగా బతుకుతున్న ఈ వీడియోస్లో నేను నార్మల్గా చెప్పొచ్చు, కమ్మలు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, ఈ దండ వేసుకుంటున్నాను అని చెప్పొచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పుకుంటారు, మేము పెట్టింది వేసుకుంటుంది అంటే వాళ్ళు ఇయ్యంది కూడా అబద్ధాలు. మేము పెట్టింది మేము చేసింది చూడండి, మా కొడుకు అల్లుడు ఎంత బాగున్నారో, కూతురు కోడలు, అట్లా అబద్ధాలు చెప్పకూడదు. మాకు కూడా కొంచెం చెప్పే వాటిల్లో నిజాలు సాక్ష్యాలు ఉండాలన్నట్లా నేను ఇవి చెప్పుకుంటున్నాను అనమాట. యూట్యూబ్లో చూస్తారని, అంతేకాని మాకే ఉన్నాయి మీకు లేవని ఇన్సల్ట్ చేయడము అట్లా గొప్పలకు కాదు. పండుగ నాడు అందరికీ హ్యాపీ సంక్రాంతి. కానీ ఇట్లా మా వీడియోస్ చూసి కూడా కొంతమంది యూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, మా బంధువులు. ఎట్లా మేము నవ్వుకుంటూ చేసే వీడియోలు కూడా చూడండి, మేము ఇంత డబ్బు ఇచ్చాం కాబట్టి యూట్యూబ్లో ఇంత హ్యాపీగా నవ్వుకుంటూ వీడియోస్ తీసుకుంటున్నారు. ఈ శారీ కూడా మా మమ్మీ దాన్ని ఎందుకు చెప్తున్నాను, ఇది కూడా ఎట్లా చెప్తారు, మేము పెట్టినాం ఇది మా కోడలికి, మేము ఇచ్చినాం ఇది, అట్లా చెప్పుకొని అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే అంత సీన్ లేదని చెప్పడానికి. నిజాలు దేవుడు చెప్పడు, వచ్చి మనమే చెప్పుకోవాలి. నోరు తెరవకపోతే గాంధీజీలాగా ఒక చెంప చూపించి ఇంకో చెంప చూపిస్తే కొట్టే రకాలే కలియుగంలో, అందుకే తిరిగిచ్చి కొట్టాలన్నట్లు చెప్తుంటాను. అంతేగాని నాకే ఉంది గొప్ప మీకు ఉందని కాదు. నా వీడియోస్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నా వీడియోస్లో అర్థం చేసుకోండి, అర్థం చేసుకోవద్దు. ఇప్పుడే కాదు మూర్తి, నువ్వు ఇప్పుడే ఇంట్లో కూడా పూజ చేసేసాను. మా డాడీతో మాట్లాడుతున్నాను మా మమ్మీ. సో నెక్స్ట్ ఇక్కడైతే పూజ అయిపోయింది. ఎందుకు చూడండి కలిసిపోయినాను ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ కూర్చున్నాను. టెంపుల్కి రమ్మని మార్నింగ్ వచ్చి మా హస్బెండ్ అడిగాను. ఆయనకు కొంచెం అన్ఈజీగా ఉందని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర ఉన్నాడు. అమ్మని రమ్మంటే అమ్మ కుడుములు అవి అల్లుతూ బిజీ అయిపోయింది. సో ఇంకా అలంపూర్కి వెళ్ళాలనుకుంటున్నాం. అది నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను మళ్ళీ. సంక్రాంతి అయితే ఇలా గడిచింది. రేపు కనుమ ఎలా నడుస్తుందో. మా డాడీ బాగానే చూసుకుంటున్నాడు ఇప్పుడు మా మదర్ని అంతా. మేము వచ్చినప్పటి నుంచి అన్నీ తెస్తున్నాడు మా డాడీ, ఇది లేదనకుండా మమ్మల్ని కదమ్మా. నువ్వు కూడా నీ అల్లుడు నేనే పట్టించుకుంటున్నావు సపోర్ట్, నాకెళ్ళి ఒక్కరు కూడా సపోర్ట్ లేదు. ఒక్కొక్కటి ఒక్కోసారి చెప్తున్నా. దుర్గమ్మ లక్కున్నానని దుర్గమ్మకు సపోర్ట్ అంటే ఇట్లా నేను మనిషిని ఏం పైన లేని దేవతగా కింద ఉన్నా నేను. అందరు బాగా చెప్తారు. ఇవి తెచ్చింది ఫ్రెండ్స్ నా కోసం. మా సిస్టర్ కూడా చేసింది. ఆ పిల్ల మీద పడింది అమ్మ. బాగున్నాయి, నైస్. చాలా అట్లా రాసాలు చెప్పు. అలా పెళ్ళి నీకు కొట్టకూడదు మా పార్వతీ దేవత, నువ్వే నాకు నేర్పి కాదు మా అంటే కమ్మలు పెట్టుకున్నాక ఓకేనా నాకు? ఇంత పెద్ద ఎందుకని తీసేసుకున్నాను, పెట్టుకో అంటున్నాడు. నాకు ఏమంటారు, డ్రెస్ చేంజ్ చేసినాక పెడుతున్నావు పసుపు. అది వాంతికి వచ్చినట్టు అవుతుందని డ్రెస్ చేంజ్ చేసేసాను ఫ్రెండ్స్. కళ్ళు తిరిగితే వాంతికి వస్తుంది. ఇది కడుతుంది కాళ్ళకి పసుపు పూసి కంకణాలు కట్టడం మా మదర్ సాంప్రదాయం అని. మా హస్బెండ్ అయితే అక్కడ సెల్ ఇన్స్టాగ్రాము అమ్మవారు వచ్చేటివి కొంతమంది ఫేక్ అని ఒరిజినల్ అవి చూస్తుంటారు. షర్ట్ కూడా వేసుకున్నాడు ఒకేసారి. ఈయనకు వాంతికి వచ్చినట్టు అవుతుంది. ఏమో దిష్ట జర్నీల వల్ల అర్థం కావట్లేదు. ఏమో తండ్రి నాకు అట్లా వాంతికి వచ్చినట్లయితే నా భర్తకి నామం పెట్టి పసుపు ఇది పెట్టి నా పర్తి దేవునికి కడుతున్నాను ఫ్రెండ్స్. చొక్కా లేదని అపార్థం చేసుకోకండి. ఇది వాంతికి వచ్చినట్టు అవుతుందని డ్రెస్ చేంజ్ చేశాడు, కానీ ఇది కట్టుకోవాలంటే ఇంకా లేపి కడుతున్నాను అనమాట. అంతేకాని దేవుళ్ళు కూడా ఉంటారు కదా డ్రెస్ లేకుండా, అట్లా దేవుళ్ళ చూసుకోండి అంతే. మొగుడి పొట్టు అమ్మవారి లాగానే ఉన్నాడు. పసుపు చల్లది
కాళ్ళు కూడా ఇచ్చేయాలి. పదాలు దుర్గమ్మ పాదాలు అలా వాళ్ళ దుర్గమ్మ పాదాలు ఇస్తే పసుపు అంటిస్తాను నేను. సరే జాగ్రత్త. దాన్ని బిజినెస్ గా డబ్బులు సంపాదించుకోవడానికి జనాలను మోసం చేస్తున్నటువంటి ఒక అబద్ధపు సిగమ అనేది అర్థం కావట్లేదు. ఈ వీడియో నాకు తెలిసి మీరు చూసే ఉంటారు. వస్తుంది రాదు, వస్తుంది రాదు, వస్తుంది రాదు అని ఈ రకంగా వాళ్ళు ఫ్రెండ్స్, నేను గుడికి వెళ్ళలేదు కదా, కానీ ఇంట్లోనే దేవుళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారు చూద్దాం. తల్లిని మించిన దైవం లేదంటారు. సో మా మమ్మీ ఒక గుడి. నెక్స్ట్ భర్తని మించిన దైవం లేదంటారు. సో నా భర్త ఒక గుడి. మొక్కేసుకున్నాను. అలాగే నేను గుడికి వెళ్ళొచ్చాను. బాయ్. మీరు కూడా గుళ్ళకి వెళ్ళి సంక్రాంతి హ్యాపీగా జరుపుకోండి. నెక్స్ట్ ప్రతిదీ అప్డేట్ ఇస్తుంటాను. నచ్చిన వాళ్ళు వీడియో చూడండి, నచ్చిన వాళ్ళు ఏమంటారు స్వైప్ చేయండి, స్కిప్ చేయండి. నెక్స్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, గుడ్గా కామెంట్ పెట్టండి. బాయ్. ఓకే బాయ్. ఫ్రెండ్స్, ఇది ఇస్తుందంట. ఇది కూడా వీడియో తీసుకోవాలి మమ్మీ. తాంబూలం తాంబూలం ఇది తినాలంట. సంప్రదాయం అంటారు. తంబులం అంట. తంబులం తాంబూలం అంట. కొత్త జంట తినాలంట. అది సంప్రదాయం. ఫ్రెండ్స్, ఇక్కడ మా మమ్మీ టెంకాయ కొట్టంటే మా ఆయన కొడతాడులే, మా ఆయన పూజ చేస్తాడంటే వద్దు నువ్వే చేయాలి అని చెప్పి ఈమె కూడా ఇన్నే టెంకాయ కొట్టించుకుంది. కింద ఇప్పుడే కొట్టాను. మర్చిపోయిందంట పొద్దున్న నుంచి టెంకాయ కొట్టేది. ఇప్పుడు ఇచ్చింది, మళ్ళీ కొట్టిన. ఓకే, నా వీడియో తప్పుంటే నా బిడ్డ కొడితే మాకు అది ఇష్టం కలిసి వస్తుంది. ఆడపిల్ల ఇంటికి కొత్త అల్లుడు, కొత్త కోడన్లు, పండుగ సంక్రాంతి అంటేనే అంత. మీరు కూడా హ్యాపీ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఫ్రెండ్స్, ఒకటి నా వీడియోలో ఏమైనా తప్పుగా ఉంటే, తప్పుగా మాట్లాడింటే, ఇది తెలిసి తెలియని మాట్లాడుంటాను. మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. ఎవరికైనా మనసు నొచ్చుకొని ఉంటే దయచేసి నన్ను అయితే నా వీడియోస్ చూసి తప్పుగా అర్థం చేసుకోకండి. దాంట్లో లోతు ఎంత ఉందో కూడా కొంచెం తెలివైన వాళ్ళు, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు, అమ్మవార్ల ఆలోచనలు ఉన్నవాళ్ళు అర్థం చేసుకోండి. ఈ అమ్మాయి ఎందుకు ఇలా మాట్లాడుతుంది, వీడియోస్ ఏముంది దాని వెనుక, ఇంత సఫర్ ఏదో చెప్తుంది, అర్థం చేసుకోవాలనుకుంటుంది అని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే అన్ని తప్పులే. ఫ్రెండ్స్, బాగా గమనించండి. నా భర్తని ఖాళీలా కనపడుతున్నాడు. కొంచెం జగన్మాత మిక్స్. ఏమండి ఇక్కడ చూడు. ఇందాక నేను సడన్గా చూస్తే ఫేస్ అట్లనే కనిపించింది. ది లుక్ అట్ మీ. నన్ను చూడు ఒకసారి. ఇప్పుడు చూడట్లేదు. ఇందా చూస్తే భయం వేసింది నాకు సడన్గా ఖాళీగా. నైట్ ఫ్రెండ్స్ మీకు కూడా తెలుసా, రాత్రులు కరెంటు పోతే మా హస్బెండ్ కూడా ఆ మబ్బులో కలిసిపోతాడు. అప్పుడు ఖాళీ అనుకోని నాకు భయం వేస్తుంది. ఎందుకు మా అమ్మ నవ్వుతున్నావు? వై అండ్ స్మైల్. నా ఇల్లు నా బిడ్డ ఆనందంగా నవ్వుకుంటే హ్యాపీగా ఇలాగే ఉండాలని. కరెంటు పోయింటుంది కదమ్మా, కరెంట్లో కలిసిపోయింటాడు. అప్పుడు భయం వేస్తుంది నాకు. ఎందుకు భయం? దుర్గమ్మ అంటే ఏం కాదు. భయపెడతాడు నన్ను. దయ్యం వచ్చింది లేదు లే, నేనే దేవతనిలే, ఖాళీ లేని భయ. రెడ్ అయింది నాలుక. అమ్మ రెడ్ అయింది నాకు. చిన్నప్పుడు ఇలా రెడ్ అవుతుందని నేను మా చెల్లెలు చెప్తున్నా వాళ్ళ అమ్మ నా నోట్ల నుంచి తీసి మాకు పెట్టేది చిన్నపిల్లల ఏడుస్తుంది. మా ఆయన పాప నిద్రపోయింటే అమ్మని నిద్రపోచ్చింది. మమ్మల్ని మాటలు చెప్పి నిద్రపోని టీ తీసుకొచ్చి ఇచ్చింది. అక్కడ పాలు వేడి పెట్టించుకొని బండు తినల్లుడు అని చెప్పి పోయింది. మా ఆయన వాళ్ళ ఇంట్లో ఇట్లా ఉండదు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు లేచిన, నేను మాలే అయిపోయింది తాగుని. మా హస్బెండ్ కూడా ఇప్పుడు లేచాడు. అట్లా మాకు పెళ్ళి కానప్పుడు కూడా లేపి కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి తినండి, లేవండి అని అట్లా నన్ను చెల్లిని చూసుకుంది అమ్మ. మమ్మల్ని అంతా గారాబంగా పెంచింది. అట్లా పెరిగినాం మేము. అందుకే అత్తింట్లో కూడా అంత బాగా చూసుకుంటారని అమ్మే ఇచ్చింది. మమ్మల్ని అంత ప్రేమ చూసుకుంది మా అమ్మ. ఉన్నా లేకున్నా కష్టమైనా ఏదైనా మా వరకు రానిచ్చలేదు. అట్లా తోడుంది మాకు. మాకు అందరితో కలిసి ఉండాలి. మా అమ్మ ప్రేమలే నేర్పించింది. ద్వేషాలు, కొట్లాటలు, గిల్లలు, కుతంత్రాలు, అల్పుల్లా ఉండాలని నేర్పించలేదు ఎప్పుడో. అందరూ ప్రేమ కావాలమ్మా, ప్రేమించుకోవాలి. మా మామయ్య కూడా ఇష్టం. అంటే మా ఆయన వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, నాకు తండ్రి కంటే ఎక్కువ ఇష్టం అనమాట ఆయన. ఫస్ట్ కొత్తలో మా ఆయన చేసుకునేటప్పుడు అయితే ఇంకా మా అమ్మ ఒకటే అనింది మా ఆయనకి ఇచ్చేటప్పుడు, ముక్కు ముందు తెల్లనోనికి ఇస్తున్నావు కదమ్మా అని భయపడి ఏడ్చినప్పుడు
ఇంకా మామయ్య నీకు అన్నమ్మా ఏదైనా బాధ అయినా ఏదైనా కానీ మీ మామయ్యకే చెప్పుకో, ఆయనే తోడుంటాడు, నీకు ఆయనే అండమని ఇచ్చింది. ఎందుకంటే మా ఆయన అన్న కానీ అక్క కానీ సొంత వాళ్ళు ఎవరు పెళ్ళికి రాలేదు. మా మామయ్య దగ్గర ఉండి మాకు అంత తోడుగా ఉన్నాడు అనమాట. అందుకని మా అమ్మ ఇచ్చేటప్పుడు కూడా అన్న నిన్ను నమ్మిస్తున్నాను చూడు నా బిడ్డని, నీ బిడ్డే అనుకొని చూసుకో అని చెప్పి ఇచ్చింది. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ మామయ్యని తప్ప ఎవరిని నమ్మలేను నేను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మా మామయ్యకి నేర్పించి ఇక్కడ పరిస్థితికి ఇప్పుడు లేడు. మా మామయ్య పెళ్ళైన కొత్తలో మమ్మల్ని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నాడు మమ్మల్ని. ఆ తర్వాత కొంతమంది దిష్టి పెట్టి గిల్లలు పెట్టి ఇట్లా చూసుకుంటావా అన్నట్టు నేర్పించి ఆయనకి అత్తయ్య లేదు కదా, మాకు ఇప్పుడు కొన్ని మధ్య గడియల్లో కష్టాలు పడినామంటే మా మామయ్యకి నేర్పించడం వల్ల మళ్ళీ మా మామయ్య మాకు కావాలని ఎన్నిసార్లు కోరుకుంటూ ఉంటాము. ఫేస్ వాష్ చేసుకొని వచ్చినాడు ఫ్రెండ్స్. బన్ను పాలు, మా హస్బెండ్ కూడా తింటున్నాడు బన్ను. ఫ్రెండ్స్ రోజు స్నాక్స్ ఎగ్ బఫ్ఫులు తెస్తూనే ఉంది మా మమ్మీ, అయితే తెప్పిస్తూనే ఉంది. మా ఆయన తిన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇంకొక 5 తెస్తే అవి తినలేక మళ్ళీ వేడి చేసి తెచ్చింది చల్లగైనాయని. ఇది ఒకటి తింటామా ఎగ్ అంటే, తినలేమ్మా ఇంకా ఇది కూడా తింటా బంగారం అని అడుగుతుంది. అందుకే వస్తున్నట్టు తెస్తుంది స్నాక్స్. ఇంకా వద్దన్నాడు తినాలని, నాకు లేదు. మళ్ళీ నువ్వుల ముద్దలు బచ్చాలు అవి కూడా తినలేకుంటున్నాను. అట్లా తెస్తూనే ఉంది. తెస్తే ఇట్ట ప్రేమ చూపిస్తుంది, లేకపోతే ఒకేసారి వెళ్ళిందని దిష్టి తీస్తుంది ఫ్రెండ్స్. ఇది 20వ దిష్టి తీయడం నిన్నటి నుంచి. అంటే కొంచెం వామిటింగ్స్ అవుతున్నట్ల, కళ్ళు తిరగడం, ఒళ్ళు నొప్పులు, ఏడుపు వచ్చేస్తుంది అనమాట నొప్పి తట్టుకోలేక. ఇంకా అందుకని ఇట్లా సడన్గా అవుతుంది ఒకటి అని చెప్పి తీస్తుంది. పెద్ద వచ్చింది ఫ్రెండ్స్ అలంకరించుకొని. అట్లనే ఇక్కడ రామరెడ్డి తాత అని మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ జరుగుతుందని చెప్పాను కదా, అంతా ముగ్గులు వేసి ఇంకా రెడీగా పెట్టుకున్నారు ఇక్కడ భక్తులకి. అది